దురాశ. ఒక గ్రామంలో ఒక చెట్టు మీద పావురం గూడు కట్టుకుని నివసించేది. ఆ చెట్టు పక్కనే ఒక ఇల్లు ఉండేది. ఆ ఇంటి గృహిణి రోజు ఆ చెట్టు ముందు గింజలు వేసేది. పావురం చెట్టు దిగి ఆ గింజలు తిని వెళ్ళేది. ఇలా కొంతకాలం గడిచింది. ఒకరోజు ఒక కాకి వేరే ఊరి నుండి ఆ గ్రామానికి వచ్చి పావురం ఉండే చెట్టు పైన వాలింది. ఆ గృహిణి గింజలు చల్లటం, పావురం తినటం చూసింది. ఆహా, ఈ పావురం ఎంత హాయిగా జీవిస్తుందో! ఆహారం కోసం వెతికే అవసరం లేదు దానికి. నేను కూడా ఈ ఇంట్లోని ఆహారం తినవచ్చు. కష్టపడి ఆహారం వెతికే అవసరం ఉండదు అని మనసులో అనుకుంది. వెంటనే ఆ కాకి పావురానికి కళ్ళబొల్లు కబుర్లు చెప్పి దానితో స్నేహం చేసింది. కాకి మిత్రమా, నువ్వు ఇక్కడే ఉండవచ్చు, కానీ నీ ఆహారం నువ్వే సంపాదించుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఇంట్లో ఆహారం దొంగిలించవద్దు అని ఒక షరతు పెట్టింది పావురం. తను అక్కడ ఉండాలనుకునేది కేవలం ఆ ఆహారం కోసమే అయినా ఆ సమయానికి సరేనంది కాకి. కొన్ని రోజుల పాటు ఆ కాకి అక్కడే ఉంటూ బయట ఆహారం సంపాదించుకునేది. ఒకరోజు ఆ ఇంట్లో నుండి చేపల వాసన వచ్చింది కాకికి. ఆ సమయంలో పావురం బయటకు వెళ్ళింది. అదును కోసం ఎదురు చూస్తున్న కాకి వెంటనే ఆ ఇంట్లోకి దూరి చేపల కోసం వెతకసాగింది. తొందరలో కాకి ఒక పళ్ళాన్ని కింద పడేసింది. ఆ చప్పుడు విని గృహిణి అక్కడికి వచ్చింది. కర్రతో ఆ కాకిని తరిమేసింది. బతుకు జీవుడా అనుకుంటూ కాకి వేరే గ్రామానికి వెళ్ళిపోయింది.